నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో పొలిటికల్ మైండ్ గేమ్ స్టార్ట్ అయిందా? బీఆర్ఎస్కు 78 సీట్లు వస్తాయని కేటీఆర్ చేసే ప్రకటన ప్రస్తుతం చర్చగా మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటనే దానిపై సీఎం రేవంత్ సర్వే చేయించారని, ఆ సర్వేలో బీఆర్ఎస్కే 78 సీట్లు వస్తాయని వెల్లడైందని తెలిపారు ఈ మాజీ మంత్రి. మరి నిజంగా సీఎం రేవంత్ సర్వే చేయించారా, లేక కాంగ్రెస్ శిబిరంలో అలజడికి కేటీఆర్ పాచికి విసిరారా? ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకొచ్చే ప్రయత్నమా, క్రమంగా రాష్ట్రాన్ని ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లిపోతున్నారా? బీఆర్ఎస్ లేవదని జోస్యం చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లకు పైగా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ప్రకటిస్తున్నారు. మరి బీఆర్ఎస్ చెబుతున్న సర్వే లెక్కలు ఎక్కడివి? బీఆర్ఎస్కు 78 వస్తే కాంగ్రెస్కు వచ్చే సీట్ల అంచనా ఏంటి? ఇవే అంశాలపై ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు పావని గౌడ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. తేజావత్ వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా పావని గౌడ్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రహస్యంగా సర్వే చేయించుకుంటే అసలు మీ దగ్గరికి ఎలా వచ్చిందా రిపోర్ట్? ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న సోదరుడు వెంకట్ కి అందరికీ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మా దగ్గరికి సర్వే వచ్చిందా, మీ దగ్గరికి సర్వే వచ్చిందా, మేము చేయించుకున్నామా, మీరు చేయించుకున్నారా అనేది పక్కన పెడితే, ఇప్పుడు 3 ఏళ్ల నుంచి అధికారంలోకి వచ్చి, అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకొక పూటకొక మాట మాట్లాడుకుంటూ ఏదీ లేకుండా చేస్తున్నాడు. తెలంగాణలో నీళ్లు లేకుండా చేసిండు, గురుకుల విద్యార్థులకు పురుగులన్నం పెట్టి పిల్లల చావులకు కారణమైండు, ప్రతి ఒక్క వర్గాన్ని నిండా ముంచిండు. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లు ఏవైనా కూడా, రేపు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా కూడా, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనేసి తెలంగాణ ప్రజలు అందరు అనుకుంటున్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలుసు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు చేసుకున్న సర్వేల 70కి పైగా సీట్లు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే బీఆర్ఎస్ పార్టీకే వస్తున్నాయి అని వచ్చింది. కానీ మాకు 70కి పైగా సీట్లు కాదు, 100 సీట్ల వరకు రాబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి. రేపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఏ విధంగా ఉండే, కేసీఆర్ గారు లేకుండా వేరే వాళ్ళు పరిపాలిస్తే తెలంగాణ ఏ విధంగా మారింది అనేది కళ్ళకు కట్టినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా కనిపించేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి అనేటైనే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఆయనను నమ్మి, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఎవరు కూడా ఓట్లేని పరిస్థితి వచ్చేసింది. ఏదైనా కూడా ఆనాడు కేసీఆర్ గారి పాలననే బాగుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు, మార్పు అని మమ్మల్ని ముంచే మార్పు తీసుకొని వచ్చిండు అనేసి ప్రతి ఒక్క వర్గం మాట్లాడుకుంటారు. అంటే పావని గారు, ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు, వాళ్ళు ఉత్తేజం నింపేందుకు ఇప్పుడు చెప్తున్నట్టు ఖచ్చితంగా ఏ పార్టీని అధికారం కోసమే ప్రయత్నిస్తూ ఉంటుంది, అదేం తప్పు కాదు. కాకపోతే ఇక్కడ మనకి డిబేట్ పెట్టుకుని 78 సీట్లు వస్తాయని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు చేసిన సర్వేలని విషయం వెల్లడిందని చెప్తున్నారు. అంటే అంత కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్తున్నారు? మీ దగ్గర ప్రూఫ్స్ ఏంటి? కాదండి, మీ యాంకర్ గారు, ఒక్క నాయకుడైనా గాని, ఒక లీడర్ గాని, ఒక కార్యకర్త గాని ఖండించిండ్రా నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన విషయాన్ని? ఎవరన్నా? అది నిజమే కాబట్టి ఎవరు ఖండిస్తలేరు. 78 కాదు 100 సీట్లు వస్తాయని నేను చెప్తున్నాను కదా. అదే అడుగుదాం, తేజావత్ గారిని అడుగుదాం. తేజావత్ గారు నమస్తే అండి. ఏంటి, ఒకవైపు ఏమో సీఎం రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు మేమే కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, బీఆర్ఎస్ మొత్తానికి అసలు పడుకుంది, ఇక లేవదు అన్న రేంజ్లో చెప్తున్నారు. ఇక్కడ 78 కాదు, ఏకంగా 100 సీట్లు వస్తాయి. మరి కేటీఆర్ గారు 78 సీట్లు వస్తాయని చెప్పినా ఒక్కరు కూడా ఖండించలేకపోతున్నారంటే అది నిజమే కాబట్టి ఎవరు మాట్లాడలేకపోతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు మాట్లాడలేకపోతారు, ఎందుకు ఖండించలేకపోతున్నారు మీరు? సార్, మీకు పవన్ గౌడ్ గారికి నమస్కారం. కాకి లెక్కలను ఖండించాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే అవి కాకి లెక్కలు కాబట్టి. ఇప్పుడు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి అసలే పడతలేదు, వాళ్ళిద్దరి మధ్య పెద్ద వైరం ఉంది. ఏదో పాపం పెద్ద ఆయన కేసీఆర్ గారిని ఏదో అట్లా ముందు పెట్టి వాళ్ళిద్దరు ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారని అంటే వీటికన్నిటి ఆధారాలు అడుగుతారు కదా మీరు, యాజ్ ఏ మీడియా పర్సన్ గా. అదే విధంగా పార్టీ నుంచి వారు కూడా ఆధారాలు అడుగుతారు. సో అవి నిరాధారమైన ఆధారమైన మాకు తెలియదు, కానీ మేము అవి చెప్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మీకు కానీ ఎంత విడ్డూరంగా ఉంటుందో, వాళ్ళు చెప్పిన సర్వే కూడా అంతే విడ్డూరంగా ఉంటుంది. వాళ్ళేదో వాళ్ళు సర్వే సోషల్ మీడియాలో చెప్పించుకొని, సోషల్ మీడియాలో ఒక పోల్ పెట్టి దాని ద్వారా వచ్చే అంశాలని పారామీటర్గా తీసుకొని బయటికి దాన్ని కేవలం ఒకటే సార్, అంటే మేము ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొర్రీలు పెట్టడం, కాలడ్డు పెట్టడం అవి చేస్తూనే వస్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రతి మాటను పరిగణన తీసుకొని మేము ముందుకెళ్తే ఇక మేము ముందుకు వెళ్ళలేము సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చింది, వాళ్ళకు మంచి సుభిక్షమైన పరిపాలన ఇవ్వడం కోసం, ప్రజాపాలన ఇవ్వడం కోసం, ఇందిరమ రాజ్యంలో వాళ్ళని సుభిక్షంగా చూసుకోవడం కోసం మాకు అవకాశం ఇచ్చారు. వీళ్ళ లెక్కలన్నీ మేము
ఏది అంచనాలు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ పోతే మాకు ఇంకా పరిపాలన చేయడానికి ఛాన్సెస్ ఉండవు సార్. ఎందుకంటే వాళ్ళు అధికార దావంతో ఉన్నారు. సడన్ గా అధికారం పోయేసరికి వాళ్ళు కూడా కొంతవరకు డౌట్ఫుల్ గా కొంచెం వాళ్ళకి వాళ్ళు ఇది చేసుకుని ఉండే. కాబట్టి కొంచెం మేము అనుకుంటున్నాము ఇది వాళ్ళకు ఒక అభద్రతా భావం, అదేవిధంగా రాజకీయంగా ఇంకా దగ్గర పడుతున్నాము, ఈసారి ఎట్లయినా మనం రావచ్చు ఒక చిన్న ఇది ఉంది. కానీ నిన్న కవిత గారు చాలా విషయాలు చెప్పుండేవు. వారి మాటలకు సమాధానం చెప్తే చాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమేదో అడగడము మేమేదో చెప్పడం కాకుండా కేవలం వారి మాటలకు సమాధానం చెప్తే సరిపోతుంది. 1400 కోట్ల రూపాయల వరకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి కారణం ఎవరు, అదేవిధంగా హరీష్ రావు గారి యొక్క రాజకీయ నేపథ్యం, వారి వ్యవహార శైలి ఇవంతా కవిత గారు ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. సో మీరు నిజంగా చెప్పాలంటే అవన్నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగంగా చెప్తలేరంటే అవన్నీ నిజాలని ఒప్పుకోవాలా? మరి అట్లా కూడా నిజాలను ఒప్పుకోండి. మరి కవిత గారు చెప్తున్నామని నిజాలు కాబట్టి మేము చెప్తలేమని ఒప్పుకోండి. కేవలం పవన్ గౌడ్ గారు వారు మాత్రమే దీని మీద స్పందిస్తే సరిపోతుందా? మిగతా వాళ్ళందరినీ చెప్పండి. సో అంటే మీరు వరుసగా కేసులకు సంబంధించి కేటీఆర్ మీద అనేక కేసులు పెట్టారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఒక ఇరిగేషన్ శాఖకు సంబంధించి కావచ్చు, ఇంకా అనేక విషయాల్లో కాళేశ్వరం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎక్కడా ప్రూఫ్ చేయలేకపోయారు. కాబట్టి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది మీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అని వాళ్ళు పదే చెప్తున్నారు. ఎందుకు వాటి మీద ఎక్కడ యాక్షన్ మరి కనిపించట్లేదు? కేవలం విమర్శలకే. ఇప్పుడు ప్రతిపక్షాలన్నా ఖచ్చితంగా అధికార పక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. అది కంటిన్యూ ప్రాసెస్, అది మీరున్నా వాళ్ళున్నా. కానీ ఇక్కడ బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు, ఎందుకు దాన్ని ఒక నాచుడు వ్యవహారంలో తీసుకెళ్తున్నారు? కాబట్టి ఇదంతా ప్రజలకు అర్థమవుతోంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. సరే, ఇప్పుడు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఒక రేస్ లాంటిది ఇది. హరీష్ రావు గారు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే కేటీఆర్ గారు ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలి. దాంట్లో ఎప్పటికప్పుడు వాళ్ళు నేను బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అది వాళ్ళు ఎప్పటికప్పుడు బెస్ట్ కంటెక్ట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకు ముందున్న అస్త్రం ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తేనే వాళ్ళు దాన్ని సక్సెస్ అవుతారు. మరి అవుతారు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ రేస్లో వాళ్ళు ఒకళ్ళొకరు ముందుకు ఉండడం కోసం వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు రానివ్వండి, ఎంతవరకు ముందుకు వస్తారు చూద్దాం. వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీ కూడా ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవుతుంటుందేమో. మేమేం దాన్ని అంత సీరియస్గా తీసుకుంటలేము. బట్ ఒకటి మాత్రం వాస్తవంగా చెప్పదలుచుకున్నాం సార్, తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పుండే, ప్రతిదాన్ని కాళ్ళ అడ్డు పెట్టకండి, రాజకీయాలు దగ్గర ఉన్నప్పుడు రాజకీయాలు చేద్దాం, ఎలక్షన్ పోదాం, కొట్లాడదాం, ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు తప్ప ప్రతి రోజును రాజకీయంగా, ప్రతి ఎలక్షన్ రాజకీయ ఇదిగా, ప్రతి అంశాన్ని రాజకీయ కోణంతో చూడాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదేదో అధికార దాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు అనుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ మొన్న జూబ్లీస్ ఎలక్షన్ లో కేటీఆర్ గారు ఒక మాట అనుండే, ఈ ఎలక్షన్ మేము ఇది రిఫరెండంగా తీసుకుంటామని చెప్పి. మరి ఓడిపోయారు, మరి రిఫరెండంగా తీసుకోలేదే. సో మేము కూడా వాటిని పట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఏదో ఎంతసేపటికి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడము, లేకపోతే వేరే పార్టీ వాళ్ళని ఇట్లా చేయడం, అది కాదు కదా మా లక్ష్యము. మా లక్ష్యం ప్రభుత్వంగా ఏది ప్రజలకు ఏం చేయాలన్నది, పార్టీగా మేము చూసుకుంటాం. మా వ్యవహారాలు మేము ఏం చేయాలో అది చేస్తున్నాం. కానీ మేమేమంటున్నాం, ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు, అటు పార్టీ బాధ్యతలు వీళ్ళకి, ప్రతిపక్ష బాధ్యతలు వీళ్ళకి తీసుకున్నప్పుడు వాళ్ళ మధ్య వాళ్ళ పోటీ కోసం మాత్రమే జరుగుతున్న ప్రయత్నాలు అనుకోవాలి. కానీ ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు. ఇంకో విషయం కూడా చెప్తున్నా చూడండి, ఇంకా ఇప్పుడు రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు చాలా అప్డేట్ వర్షన్తో ఉంటారు. ఇంకా వారు మనం ఒక నిర్ణయానికి రావడానికి లేదు, ఒక అంచనాలకు వేయడానికే లేదు. సో వీళ్ళు ముందే దాన్ని బేస్ చేసుకుని ముందే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చరిస్మాని తగ్గించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారి చరిస్మాని తగ్గలేరు. ఇప్పటికీ చాలా ప్రౌడ్గా, చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ 30 నెలల కాల పరిమితిలో ఏ మంత్రి మీద కానీ, ఏ ఎమ్మెల్యేల మీద కానీ, ఎవరి మీద కానీ అవినీతి ఆరోపణ లేకుండా చాలా చిత్తశుద్ధితో చాలా నిక్కచ్చిగా పరిపాలన చేయగలుగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఖజానాకు, తెలంగాణ రాష్ట్ర సొమ్ముకు ఒక ఏమంటారు కస్టోడియన్ గా ఉండగలుగుతున్నాం. చాలా ప్రౌడ్ గా చెప్పగలుగుతున్నాం. ఇంకేస్ ఏదైనా లోపాలు ఉన్నా కూడా తప్పకుండా ప్రతిపక్షంగా రేజ్ చేయొచ్చు. రైట్, పావని గారు, ప్రజల పక్షాన మాట్లాడే బాధ్యత ప్రతిపక్షంగా మీకే ఎక్కువ హక్కులు ఉంటాయి, మీకే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ అవి మాట్లాడకుండా ఏదో ఇంకా సగం టర్మ్ కూడా కాలేదు, అప్పుడు ఎన్నికలు 3 తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే లోక్సభలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయారు, ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి జంప్ అయిపోతున్నారు కాబట్టి ఏదో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంగా ఇదంతా చేస్తున్నారా? ఇప్పుడు కాపాడుకునే ప్రయత్నాలు మేము ఏది చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నలు వేరు, వెంకట్ గారు చెప్తున్న సమాధానాలు వేరు. వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు, రేపు ఏ విధంగా అభద్రతా భావంతో ఉన్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. ఇప్పుడు జరిగిన చర్చ ఏంటంటే, రేపు రాబోయేది బీఆర్ఎస్ పార్టీనే కదా అధికారంలోకి కేటీఆర్ గారు చెప్పిండ్రు అనే చర్చ వచ్చింది. వెంకట్ ఏం మాట్లాడుతున్నారు, కవిత గారు వచ్చి వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలు బయట పెట్టిండ్రు అని అంటారు. ఎవరికి ఏజెంట్ లాగా పనిచేస్తాండ్రో, కాంగ్రెస్ కింద పడ్డప్పుడల్లా లేపడానికి ఎవరు ప్రయత్నాలు చేస్తాండ్రో
తెలుసుకోలేనంత ఎడ్డి వాళ్ళు కాదు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు, ఉద్యమం చేసుకొని తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళు. మీరేంది కాళ్ళల్లో అడ్డు పెడుతున్నామా కట్టెలు పెడుతున్నాము అని మాట్లాడిండ్రు కదా వెంకట్ గారు. ఎక్కడ కట్టెలు పెట్టినాము? 100 రోజులలో 420 హామీలు మీరు ఇస్తే నెరవేరిస్తే అడ్డుపడ్డమా? 6 గ్యారంటీలను నెరవేరిస్తే మేము అడ్డుపడ్డమా? 2500 మహిళలకు ఇస్తే మేము అడ్డుపడ్డమా? తులం బంగారం ఇస్తే అడ్డుపడ్డమా? స్కూటీలు ఇస్తే అడ్డుపడ్డమా? 2000 పెన్షన్ 4000 చేసిస్తే మేము అడ్డుపడ్డమా? ఆ 4000 పెన్షన్ 6000 చేస్తే మేమేమన్నా అడ్డుపడ్డమా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మేమేమన్నా అడ్డుపడ్డమా? దేనికి అడ్డుపడ్డాం? ఏవైతే బీసీ, మైనారిటీ, ఎస్సీ వాళ్ళు ఉన్నారో, ఏదైతే వాళ్లకు కార్పొరేషన్లు కానివ్వండి, లేకపోతే వాళ్లకు సబ్సిడీలలో కానివ్వండి, రుణాలు ఇస్తే మేము అడ్డుపడ్డమా? దేనికి అడ్డుపడ్డాం మేము? మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఇట్లా మేము అడ్డుపడ్డమా? మేము అడ్డుపడ్డది లగజర్ల లంబాడి బిడ్డల భూములకు మీరు అక్రమంగా గుంజుకుంటుంటే అడ్డుపడ్డాం. హిల్టు పాలసీ దగ్గర మీరు ఏవేవి అక్రమాలు చేసిరో ఆ అక్రమాల మీద మేము అడ్డుపడ్డాం. 1,50,000 కోట్ల రూపాయలు మూసీ సుందరీకరణ అని పేరు చెప్పి ఎవరు జేబులు నింపాలని చూస్తున్నారో, పేదోళ్ళ ఇండ్లు కూల్చడానికి చూస్తున్నారో వాటికి మేము అడ్డుపడ్డం తప్ప మీ అభివృద్ధికి ఎక్కడన్నా అడ్డుపడ్డామా? మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీళ్లు దాదాపుగా సముద్రం పాలవుతున్నాయి, పోలవరం పాలవుతున్నాయి. ఆ నీళ్లు ఎత్తిపోస్తే మేము ఇట్లా అడ్డుపడ్డామా? దేనికి అడ్డుపడ్డాము? పాలన చేతగాక, అసలు చేసింది ఏం లేక, చెప్పుకోవడానికి ఏం లేక, 3 సంవత్సరాలు అవుతున్నా లక్షలలో అప్పులు చేస్తూ, ఢిల్లీకి కప్పం కడుతూ, ఫ్లైట్లలో తిరుగుతూ సీటును కాపాడుకుంటున్నారు. కానీ ఏదన్నా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా ఏమన్నా పనిచేసిండ్రా? ఓ గుడి కట్టిండ్రా, ఓ బడి కట్టిండ్రా, ఓ ప్రాజెక్టు కట్టిండ్రా? 60 ఏళ్ళు ఏ కాంగ్రెస్ నాయకుడైనా తెలంగాణలో ఒక బ్యారేజ్ కట్టి చూపించిండా? తెలంగాణ ఒక్క నిమిషం అండి, పవన్ గారు కాదు అడుగుదాం ఒక్కొక్కటి. చాలా ప్రశ్నలు అడిగారు సార్. ఒక విషయం ఏంటంటే, సరే పవన్ గౌడ్ గారు ఫ్లోలో చెప్పారు ఒక మాట. సార్, తెలంగాణ రాష్ట్రంలో రైతుల విషయానికి వచ్చినప్పుడు కానీ, విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు కానీ యాక్చువల్ అండ్ ఫ్యాక్చువల్ డేటాతో మాట్లాడుకుందాం. 10 సంవత్సరాల కాలంలో రైతులకు వాళ్ళు ఎంత ఖర్చు చేసిరు, కేవలం 2.5 సంవత్సరాల కాలంలో మేము రైతులకు ఎంత ఖర్చు చేసినాం, నెలకు ఇన్ యావరేజ్గా రైతులకు మేము ఎంత ఖర్చు చేస్తున్నాము, అదేవిధంగా నెలకు ఇన్ యావరేజ్గా వాళ్ళు ఎంత ఖర్చు చేసారు. ఇది అప్పుల రాష్ట్రంగా ఉన్న తర్వాత కూడా ఎంత ఖర్చు చేసినాం, మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు చేశారని చెప్పి డాటా క్లియర్ కట్గా మాట్లాడదాం. 2,500 కోట్ల వరకు నెలకు వాళ్ళు ఖర్చు చేస్తే 5,000 కోట్లు నేను ఖర్చు చేస్తున్నాను. సార్, ఫర్ ద ఫస్ట్ టైం మేము అనుకుంటున్నాను, మొన్న గతంలో యాసంగికి ఏది గతంలో దొడ్డు ఓట్లకు ఏది కనీసం బోనస్లు ఇచ్చిన సందర్భాలు లేకుండా ఉండే. కానీ బోనస్ అంటే కనీసం కొనుగోలు చేసిన సందర్భాలు లేకుండా ఉండే. యాక్చువల్లీ దొడ్డు ఓట్లను మేము కొనము, సరే సన్న ఓట్లకు మనం బోనస్ ఇస్తాం, దొడ్డు ఓట్లకు మేము కొనే ఛాన్స్ లేదని చెప్పి హుకుం జారీ చేసిన సందర్భాలు ఉండే. కానీ మేము వచ్చిన తర్వాత దొడ్డు ఓట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. అంటే కేవలం రైతుల విషయంలో చాలా మైన్యూట్ అని కీన్ అబ్జర్వేషన్ చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా విద్యార్థి విషయంలో ఏం కట్టిరు అని అంటున్నాం. ఏది ప్రైవేట్ యూనివర్సిటీలు, మహేంద్ర యూనివర్సిటీ కానీ, ఏది మీ అనురాగ్ పల్లారాజేశ్వర రెడ్డి గారి యూనివర్సిటీ కానీ, మల్లారెడ్డి గారి యూనివర్సిటీలు కానీ, ఎస్ఆర్ యూనివర్సిటీలు కానీ, అలా ప్రైవేట్ యూనివర్సిటీలను, ప్రైవేట్ విద్యా సంస్థలను, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లను మీరు డెవలప్ చేద్దాం అనుకుంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, విద్యాశాఖ వాళ్ళ చేతులు ఉన్న తర్వాత గురుకులాలను కానీ, లేకపోతే ప్రభుత్వ యూనివర్సిటీలు కానీ, ప్రభుత్వ పాఠశాలను, ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ సస్పెండ్ చేశారు. 11,064 పోస్టులను త్వరితగతిన భర్తీ చేసి ఈరోజు విద్యా వ్యవస్థను పునర్జీవనం చేస్తే 28వ స్థానంలో ఉన్న మనము ఈరోజు 18వ స్థానం వరకు రాగలిగినాం కేవలం ఈ 30 నెలల కాల పరిమితిలో. దాన్ని 8వ స్థానంకు తీసుకెళ్లడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఇది విద్యా వ్యవస్థ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న చర్యలు, దానికి ఆధారాలే నిన్ననో మొన్ననో వచ్చిన రిపోర్టు. అది వాస్తవం కాదని చెప్పి కూడా నేను సోదరిని అడుగుతున్నాను. అదేవిధంగా నేను ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. అంటే సగం టర్మ్ అయిపోయింది, ఇంకా 6 గ్యారెంటీలు అమలేదే అని అడుగుతున్నారు ప్రధానంగా. ఒక్క నిమిషం అండి, ఒకటే నిమిషం. దీనికి ఆన్సర్ చేయక వస్తాను ఒక నిమిషం. ఒక రైతు కి ఫోన్ కనెక్ట్ చేసినాను, ఒకటి గృహజ్యోతి బోనస్ వస్తుందని చెప్పిండ్రు కదా, గ్యాస్ సబ్సిడీ కానీ, అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు కానీ. ఒక్క నిమిషం తేజావతి గారు, ఒక్క నిమిషం. ఒక రైతు ఎవరు మాట్లాడుతున్నారంటే ఒకసారి విందాం. ఎస్, మాట్లాడండి అమ్మా. పేరు? హలో, రాజరెడ్డి గారా అండి మాట్లాడేది? మీరు ఏం వడ్లు పెట్టిండ్రు? మీకు బోనస్ వచ్చిందా? అంటే వానాకాలం పడ్డాయి కానీ ఆసంగి పడతలేవు కదా.
ఒకటి పడిందని చెప్తున్నారు. ఒక్క నిమిషం ఉండండి, క్లారిటీగా చెప్పనివ్వండి పావని గారు. యాసంగిలో రైతు భరోసా పైసలు పడ్డాయా? మీరేదో ప్రిపేర్ చేసుకున్నట్టున్నారు. మొన్న ఇప్పుడు వానాకాలం కొట్టి వానాకాలం మీద కొట్టినరు, యాసంగిలే పనిచేసిర్రు, అంతే కదా? ఓకే అండి. లేదు వారు ఏం సమాధానం చెప్పాలో సమాధానం చెప్పకుండానే మీరు ప్రిపేర్ చేసి కాదు ఒక నిమిషం పావని గారు కొంచెం క్లియర్ గా కాదు పావని గారు మళ్ళీ కన్ఫ్యూజ్ వద్దు, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒక పంటకు పట్టి ఇంకో పంటకు సంబంధించి పడతాయని చెప్తున్నారా ఇటు? ఒక నిమిషం తేజావతి గారు ఒక నిమిషం ఆ డిస్టర్బెన్స్ వద్దు. ఎస్ పావని గారు, ఇప్పుడు ఆ రైతు ఏం చెప్పారు క్లారిటీగా చెప్పండి, ఫోన్ లో మాట్లాడారు కాబట్టి. ఇప్పుడు యాసంగి పంటకు ఒక్క రైతుకు కూడా రైతు భరోసా పైసలు వల్లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 10,000 భిక్షం ఇస్తాడు, మేము అధికారంలోకి రాగానే 3 పంటలకు వేస్తాము, 2 పంటలకు కాదు, ప్రతి రైతు అకౌంట్ లా 15,000 రూపాయలు రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల దాకా వస్తున్నా కూడా ఒక్క రైతుకు కూడా రైతు భరోసా పైసలు వేయలేదు. అధికారంలోకి రావడానికి కాదు పావని గారు ఇప్పుడు కాదు ఒక నిమిషం తేజావతి గారు ఒక నిమిషం ఛాలెంజ్ ఒక నిమిషం పావని గారు, ఇప్పుడు మీరు మాట్లాడిన రైతే ఒక పంటకు పడ్డే వేరే పంటకు పడలేదని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇస్తారు ఒక నిమిషం వస్తాను తేజావతి గారు, ఒక నిమిషం చెప్పనివ్వండి. సార్ ఒక మాట ఏంటంటే ఏది బోనస్ గురించి కదా ఫోన్ అక్క మాట్లాడిచ్చింది. రైతు బంధు ఎక్కడ ఆపలేదు. ఈనాడు ఎందుకు యాసంగికి బంద్ అయితానే వానాకాలానికి పడతానే, మళ్ళీ వానాకాలానికి పడ్డ తర్వాత మళ్ళీ యాసంగికి బంద్ అయితే ఇలా ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది? ఎస్ అడుగుదాం పావని గారు. తేజావతి ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇలాగ డిస్టర్బెన్స్ వస్తుంది, ఎందుకు గ్యాప్ వస్తుంది, ఒక దానికి వేస్తే ఇంకో దానికి ఎందుకు వేయలేకపోతున్నారు? సార్ ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను, అబద్ధం చెప్పను. పార్టీగా రాజకీయాల్లో ఉంటాం పోతాం అని వేరే లెక్క, కానీ ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, అబద్ధం చెప్పను. నేనేమంటా అంటే సార్, ఇందాక అక్క గారు మాట్లాడింది బోనస్ విషయంలో. అవును, తెలంగాణలో ప్రధానంగా ఏమవుతుందంటే ఖరీఫ్ లో సన్న వడ్లను ఎక్కువ పండిస్తారు, ఏది యాసంగిలో దొడ్డు వడ్లను పండిస్తారు. అంటే ఎక్కువగా అంటే వాతావరణం తక్కువ పీరియడ్ ఉంటుంది, 3 నెలల్లోనే ఈ పంట వస్తుంది, 4 నెలల్లో ఖరీఫ్ వస్తుంది. సో సన్న వడ్లు ఎక్కువ పండించేటప్పుడు బోనస్ పడుతుంది. ఆ రైతు కూడా పవనక్కతో ఈ మాట ఏమని అన్నారంటే ఎస్ వానాకాలం పడ్డదని అన్నారు. ఈ యాసంగి పడేటప్పుడు వారు ఏదైనా వేసి ఉండొచ్చు, రవి కాబట్టి ఏది అప్పుడు సోనా మసూరి అప్పుడు వేయచ్చు, సాంబా ఇప్పుడు వేయచ్చు, దొడ్డు ఓట్లను ఇప్పుడు వేయచ్చు. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. వారి సమాధానం ఇంకా పవనక్క గారు వినలేదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, మొన్న యాసంగికి రైతు భరోసా పడ్డది, 9 రోజుల పండుగ. ఈ రోజు రైతు చింతకాని మండలం ఖమ్మం జిల్లాలో 9 రోజుల పండుగ. అంటే 30వ తారీఖు మనం రైతు భరోసా ఇస్తే ఈ రోజు 10వ తారీఖు, ఈ 9 రోజుల కాల పరిమితిలో 9,000 కోట్ల రూపాయలను రైతులకు అందించామని చెప్పి ఆన్ రికార్డ్ డేటాతో ఈ రోజు సభ పెడుతున్నాం సార్. ఎవరికి అబద్ధాలు చెప్పి ఎవరికి మాయమాటలు చెప్పగలుగుతాం సార్? రైతులు ఏమైనా అమాయకులు సార్? వాళ్ళ ఫోన్లకి మెసేజ్లు వస్తున్నాయి సార్, పైసలు పడ్డాయని. మనం ఎంత రాజకీయం చేసినా కూడా అవన్నీ అవాస్తవని అనుకోలేము కదా సార్. ఇది చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ ఇలా రాంగ్ మ్యానిపులేషన్స్, రాంగ్ థింగ్స్ ని, రాంగ్ అంశాలని ఇది జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సార్. నేను ఒక మాట కంక్లూడ్ చేస్తాను చూడండి. వాళ్ళు ఏదో రైతు బంద్ చేసినాం అంటున్నారు కదా, 2023లో నేను ఆంధ్ర రికార్డు చెప్తున్నాను, రింగ్ రోడ్డును తాకట్టు పెడితే గానీ. ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. పావని గారు సభ పెట్టింది 30వ తారీఖుని ప్రారంభించారు కాబట్టి ఈ రోజున కంప్లీట్ చేయడానికి సభ పెట్టారని చెప్తున్నారు, అది క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు మీకున్న అభ్యంతరం ఏంటో చెప్పండి పావని గారు. కాదండి, అరాకొరా వేసే రైతు బంధుకే సభలు పెట్టుకున్నాడు ఎందుకు? వీళ్ళు ఇంకా రైతు భరోసా 9,000 కోట్లు మేడం, 7,000 కోట్లు 7,500 కోట్లు ముక్కు ముని చేసిన పైసలు కాదు 9,000 కోట్లు. అంటే ఇక్కడ తేజావతి గారు కాదు ఒక్క నిమిషం. పావని గారు చెప్పేది ఏంటంటే, మేము అధికారంలో ఉండగా ఏనాడు ఎక్కడ ఏ రైతుకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడలేదు, మీరు పూర్తిగా వేయలేకపోతున్నారు కానీ ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. సార్ సార్ నేనేమంటున్నా, మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తాను సార్. వాళ్ళు వేసింది 7,000 కోట్లు 7,500 కోట్లు, లాస్ట్ దిగేటప్పుడు కూడా 7,400 కోట్ల రూపాయలు వాళ్ళు ఏది డిస్బర్స్మెంట్ కోసం డిబిటీ ద్వారా వేయడం కోసం రెడీగా ఉంచిన పైసలు ఆ రోజు ఉండే. మేము 9,000 కోట్లు ఇస్తున్నాం సార్. రైతులకు వేసే ప్రయాసంలో వీళ్ళు ఇంత మిస్గైడ్ చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు మేము రైతుల కోసం దాదాపు 1,53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం కేవలం 2 సంవత్సరాల కాల పరిమితిలో. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తే 2,88,000 కోట్ల రూపాయలని వాళ్ళు ఖర్చు చేశారు. ఎవరు ఎక్కువ ఖర్చు చేసిన డేటా అయితే ఉన్నప్పుడే కదా మనం దాన్ని గొప్పగా చెప్పగలం. రైతులకు చేసిన వ్యవహారంలో చెప్పుకోవడానికి ఏముంది సార్? ఇప్పుడు మాకు INPR డిపార్ట్మెంట్ ఉంది,
మీరున్నప్పుడు కూడా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఉంది. మరి కాబట్టి ఆటోమేటిక్ గా ఎవరైనా ప్రచారాలు చేసుకుంటారు, తప్పే ఉంది. మీరేమైనా ఇప్పుడు ఏ బస్ స్టాండ్ వదలలేదు, ఏ రైల్వే స్టేషన్ వదలలేదు, ఏ హోర్డింగ్ వదలలేదు, ఏ పోస్ట్ వదలలేదు, అన్ని మీరు వదలకపోతే ఇప్పుడు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా మా ప్రభుత్వం కూడా ప్రచారం చేసుకుంటది కదా, అది తప్పే ఉంది. కానీ గొప్పగా చేస్తున్నాం అని చెప్పి ఇంకా వాళ్ళ అకార్డింగ్ టు దట్ లెక్కలు ఇన్ కేసు ఇదే 10 సంవత్సరాల పరిపాలన కనుక మేము చేయగలిగితే ఇన్ యావరేజ్ కనుక తీసుకుంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల వరకు రైతులకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకోవడమే సార్. అంటే వాళ్ళకంటే డబల్ ఖర్చు చేస్తున్నాం సార్. రైట్ పావని గారు, రైతుల గురించి టాపిక్ కాబట్టి కంటిన్యూ చేస్తున్న అసలు మనం పెట్టుకునేది తెలంగాణలో పొలిటికల్ మైండ్ గేమ్ ఎందుకు స్టార్ట్ అయింది, ఇంకా సగం టైం అయిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్నికల మూడులో తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఒక్క నిమిషం తేజావతి గారు. ఎస్ పావని గారు, దాని గురించి పెట్టుకున్నప్పుడు దాని గురించి మనకి కంక్లూడ్ చేసే ప్రయత్నం చేయండి. మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి పావని గారు. వెంకట్ చదువుకున్న అబ్బాయి రేపు భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకుడు కావాలని కోరుకుంటానా. మొన్న పాపం వాళ్ళు యాదాద్రిల మెంబర్ కూడా కాలేకపోయినరు, వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు. ఎవరికైతే తెలంగాణను వ్యతిరేకించిండ్రో ఆంధ్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు. పోనీయండి, రేపు రాబోయే రోజులలో భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటానా. కానీ ప్రతిదీ చెప్పేది కూడా ప్రతిదీ వింటారు జనాలు, ప్రతిదీ చూస్తారు జనాలు. మనం మాట్లాడే ప్రతి మాట వింటారు, మనల్ని అభిమానిస్తారు, మనల్ని అంటే ఏదన్నా తీసుకొని ఇన్స్పైర్ గా తీసుకొని మాట్లాడగలుగుతారు వాళ్ళు కూడా. మీరు మాట్లాడే ప్రతి మాట అబద్ధాలే మాట్లాడుతున్నారు. ఒక రైతు బిడ్డనని చెప్పుకున్నావు, గుండెల మీద చేసుకొని చెప్పు. ఒక రైతు బిడ్డగా చెప్పులలో లైన్లు పెట్టని రోజు యూరియా బస్తాల కోసం ఉన్నాయా? ఇవన్నీ ఇన్ జనరల్ గా చెప్పకండి. ఒక్క నిమిషం సరే, ఇప్పుడు రైతులకు సంబంధించిన మ్యాటర్ అయితే ప్రతి ఫ్యామిలీకి రైతుతోటి కాదు ప్రతి ఫ్యామిలీకి రైతుతోటి ఆ ఇంటరాక్షన్ ఉంటుంది. సరే పోనీ పార్టీ పరంగా కాదు పావని గారు, నాకు తెలుసు మీ ఫ్యామిలీ కూడా రైతులు ఉంటారు, వాళ్ళకి పడుతున్నాయా లేదా? నేను ఒక రైతు బిడ్డనే, మీకు పడుతున్నాయా? ఏం పడట్లా? మాకైతే యాసంగికి బలేదు. యూరియా కోసం రామాయంపేటలా ఇన్ జనరల్ గా అవి కాదు సార్, లెక్కల డేటాతో సహా చెప్తే పవన్ గౌడ్ గారు బాగుంటది. ఇప్పుడు ఇన్ జనరల్ గా మనం మాట్లాడే వ్యవహారాన్ని రైతులేం అమాయకులు కాదు సార్, వాళ్ళకి ఎంత అవుతుందో వాళ్ళకి ఏం చేస్తున్నారో అంతా వాళ్ళ లెక్కలతో సహా వాళ్ళ దగ్గర ఉంటది కదా. అలా కాదు ఇప్పుడు కాదు, అలా కాదు. మనం మాట్లాడుకునే సరే మనం మాట్లాడేది రైతులకు సంబంధించి వచ్చింది కాబట్టి ఇప్పుడు రైతు సమస్య చాలా ఉన్నాయి. దట్టు మళ్ళీ ఎల్నినో పరిస్థితులు అంటున్నారు, అది ఎవరు సృష్టించింది ఏం కాదు. ఇప్పుడు అది మనం ఎదుర్కోవాలి, ఖచ్చితంగా అందరూ కలిసి ఎదుర్కోవాలి. ఇప్పుడు నిజంగా దానికి సంబంధించి పోరాటం ఏమైనా చేయబోతున్నారా? వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే విధంగా ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేసుకుంటున్నారు రైతులకు సంబంధించి? ఇప్పుడు కన్నేపల్లి పంపోజ్ దగ్గర మొన్న పోయింది, ఎందుకంటే రైతుల కోసమే కదా. అక్కడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోలవరంకు పోతున్నాయి, ధవళేశ్వరంకు పోతున్నాయి, కింది నుంచి సముద్రానికి పోతున్నాయి. అవి బొట్టు ఒడిసి పట్టండి. మేడిగడ్డ దగ్గర ఏదైనా తప్పు ఉంటే కన్నేపల్లి దగ్గర నుంచి పంపులు ఆన్ చేసుకొని నీళ్లను నింపుకోండి అని చెప్పారు. ఇంకొకటి సమ్మక్క సాగర్ బ్యారేజీ కూడా రెడీగా ఉన్నది, దేవాదుల కూడా రెడీగా ఉన్నది. నీళ్లు ఎత్తిపోసుకోండి అంటే మొన్న 6 పంపులు ఉన్న కాడ 3 పంపులను స్టార్ట్ చేసిండ్రు. ఇప్పటికీ కూడా చెరువులల్లో నీళ్లు లేవు, ప్రాజెక్టులలో నీళ్లు లేవు, రిజర్వాయర్ల నీళ్లు లేవు. మనమేమో కింది నుంచి పారుతా ఉన్నది, ఆ నీళ్లు పోతా సముద్రంలో పోతున్నాయి. వీళ్ళకు ప్రత్యామ్నాయం తెలియదు, ఏ విధంగా వాడుకోవాలో తెలియదు. ఇంకొకటి, మేమేమి ఎలక్షన్ రాజకీయాలు ఎలక్షన్ల వాతావరణాన్ని సృష్టిస్తలేము. ప్రజలందరూ కూడా అధైర్యపడద్దు, రాబోయే కాలం మంచిగా ఉన్నది, మళ్ళా కేసీఆర్ గారు వస్తారు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తారు అనే ఉద్దేశంతో కేటీఆర్ గారు చెప్తున్నారు. ప్రతి ఒక్క రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసుకొని పాపం రైతులు కూడా చనిపోయే కాలాన్ని తీసుకొచ్చిండ్రు. ఎవరు అధైర్యపడద్దు అనే ఉద్దేశంతో రేపు రాబోయేది బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తారు అనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, అవునన్నా కాదన్నా మీకు ఇప్పుడు మీ మెగా ప్రైమ్ నైన్ సాక్షిగా చెప్తున్నా, రేపు రాబోయేది టిఆర్ఎస్ పార్టీ, కాబోయేది కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. రైట్, తేజావతి గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. నేను జేపీ నడ్డా గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరి మీద కూడా ప్రజా వ్యతిరేకత ఉందని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు, వాళ్ళు బలపడాలని చూస్తున్నారు. మరి ఏంటి ఇక్కడ 78 కాదు 100 వస్తాయని పావని గారు చెప్తున్నారు. అసలు మీకు ఎన్ని వస్తాయి? వారు అధికారంలో రావడం సెకండరీ, ఫస్ట్ కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ గురించి బయటికి రమ్మని చెప్పండి, ప్రజల తరఫున మాట్లాడమని చెప్పండి, ప్రజల సమస్యలను ఏది ఎత్తి చూపమని చెప్పండి. సంతోషిస్తాం సార్, ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలను చెప్తున్నప్పుడు మేము ఆపుతాం అసలు. ప్రజలు ఇప్పుడు కంటిన్యూస్ గా ఉండే వ్యవహారం, మనమేమో ఆటోక్రసీ లో లేము, వేరే డెమోక్రసీ. సో మీ వాయిస్ ని వినిపించడం కోసం అసెంబ్లీని వేదిక మార్చుకోండి, లేకపోతే ఆ ప్రతిపక్ష హోదాని ఎవరికొకరు ఇచ్చుకోండి. ఏది కేటీఆర్ గారికో లేకపోతే హరీష్ రావు గారికో ఇంకెవరికైనా పెద్ద మనుషులు ఉంటారు కదా ఎమ్మెల్యేలు, వారికి ఇచ్చుకోండి. ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మేము వద్దంటామా?
రైట్ ప్రశ్నిస్తా అంటే డెఫినెట్గా వద్దంటావా? ఎస్ ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా పోరాడి రైతులకి లాభం చేకూర్చే విధంగా కావచ్చు, తెలంగాణలో ఉన్న సమస్యల మీద ఆ సమస్యలు తీర్చే విధంగా అధికారం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరైనా సరే కలిసి పోరాడాలని మనం కూడా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ తేజవతి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. నమస్తే.